సారాలమ్మ జాతరలో 4వ రోజు గిరిజన దేవతలకు వీడ్కోలు పలుకుతారు భక్తులు. తల్లుల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం గిరిజన పూజారులు అమ్మవార్లను వనప్రవేశం చేయిస్తారు. కదలినామె సమ్మక్క మేడారం జాతర, తరలినామె సారక్క నీ మహిమ జాతర. సమ్మక్కను చిలకల గుట్టకు, సారాలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పడిగిద్దిరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు గిరిజన పూజారులు. ఆ తల్లులు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన అశేష భక్తజనం సమ్మక్క సారాలమ్మకు వీడ్కోలు పలుకుతారు. సమ్మక్క మా కష్టాలను గడతేర్చు, సారక్క మా కన్నీళ్లను తుడువమ్మా. సమ్మక్క మా కష్టాలను గడతేర్చు, సారక్క మా కన్నీళ్లను తుడువమ్మా. కుంభమేళ తర్వాత ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం. 1.5 కోటికి పైగా వచ్చే భక్తుల శరణుఘోషతో మేడారం దద్దరిల్లుతుంది. వీరులంతా తరతరాలుగా జనం గుండెల్లో కొలువుంటారనడానికి నిదర్శనమే సమ్మక్క సారాలమ్మ జాతర. కొలిచిన కొంగు బంగారమయ్యే అమ్మవార్లు మళ్లీ 2 ఏళ్ల తర్వాత భక్తులకు దర్శనమిస్తారు. పిల్ల పాపలను, గొడ్డు గోదను చల్లంగా చూడాలి తల్లి, మళ్లీ వస్తామంటూ భక్తులు సొంత ఊళ్లకు తిరుగు పయనమవుతారు. సమ్మక్క తల్లి కోటొక్క దండాలే, మాయమ్మ సారక్క నీకు 101 పూల దండలే. అమ్మ సమ్మక్క తల్లి కోటొక్క దండాలే, మాయమ్మ సారక్క నీకు 101 పూల దండలే.